రాజకీయాల్లో తన ప్రయాణం మాజీ మంత్రి జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డితోనే కొనసాగుతుందని జనసేన సీనియర్ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తాను ఎప్పుడు ఎలాంటి పదవులను ఆశించలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారే మా నాయకుడు, ఆయనతోనే నా రాజకీయ ప్రయాణం. ఆయన కూడా ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని గొర్రెపాటి పేర్కొన్నారు. జనసేన పార్టీలో తనకు ఏ బాధ్యత అప్పగించినా పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని, పార్టీకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, స్నేహితులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్ని పార్టీలలో తనకు మిత్రులు ఉన్నారని, వారందరి అభినందనలు అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అడిగలేదు దగ్గర ముందుగా నా జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరులు, నా అభిమానులు, నా మిత్రులందరికీ కూడా మరొక్కసారి మీకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు మేము 30-35 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నా. నాకు అంటే ఒకసారి పోటీ చేశాను, బై మిస్టేక్ ఇదైనా కానీ నేను జనంలోంచి ఎప్పుడు బయటికి పోలా. జనంతోనే ఉన్నా, జనంతోనే తిరుగుతున్నా. నాకు ఎటువంటి పదవి లేకపోయినా కానీ నా మనుషులంటూ నాకు ఈ రోజుకి అట్టనే ఉన్నారు. వారందరూ కూడా నాకు జీవితాంతం వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, అలాగే నాకు ఎన్నంటి ఉండి నన్ను నడిపించినటువంటి నా తమ్ముళ్ళందరికీ కూడా మరొక్కసారి వాస్తవంగా ఈరోజు నేను తిరుపతి పోవాలి, కానీ నా తమ్ముళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లేకపోయినా మేము చేస్తామని చెప్పారు. కాదులే ఉండాలి అని చెప్పంటే ఇంకా తప్పనిసరిగా దీన్ని ఒక రోజులు అందరినీ పిలవడం జరిగింది. నా పిలుపు మేరకు వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించిన దానికి మరొక్కసారి పేరున అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఏదైనా కానీ వాసన్నతో మేము నమ్మి అందరం ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాం. ఫస్ట్ నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి వాసనతోనే ఉన్నాం. ఇప్పుడు వాసన జనసేనలో ఆయనకి ఇదైతే మేము కూడా పదవుల కోసం ఎప్పుడు నేను పోరాడలా. పదవి కోసం పోరాడే పని అయితే నాకు ఎప్పుడో పదవులు వచ్చాయి. నాకు ఆ నేచర్ కాదు. నేను ఏదైనా ఉంటే నా చేతనైనంత వరకు ప్రజాసేవ చేయాలనేది దృక్పథంతోనే ఉన్నా. అలాగే చేస్తున్నా. నాకు చేతనైనంత వరకే. నాకు శక్తి మించి నేనేం చేయలేను కాబట్టి నాకు చేతనైనంత చేయగలిగితే చేస్తున్నా. అలాగే నాకు నాయకులందరూ కూడా ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా నేను చెప్పంగానే నాకు రెస్పాండ్ అయ్యి నాకు ఈ యొక్క పని చేసి పెడుతున్నారు. వారందరికి కూడా పార్టీతో సంబంధం లేకుండా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకి చేస్తాం, కానీ నాకు ఒక్కడికని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు, ఏ పదవి అడగలేదు ఇప్పటివరకు. ఆయనకి క్వార్టర్ ఏం లేదు, జనసేన నాయకుడు అంతే. ఒక క్వార్టరీ ఇది లేదు. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశించి ఈ జిల్లాలో ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మెచ్చి వాసన్న జనసేనలో రావటం జరిగింది. ఆయన ద్వారా మేమందరం జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారుగా ఆయన బాలినేని శ్రీనివాస్ గారి గురించి మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఆయనకి మంచి పొజిషన్ ఇస్తాడని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం.